హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ రాయలసీమ రాగి సంగటి ఎలా చేసుకోవచ్చో చూద్దాం. సరైన కొలతలతో చేసుకుంటే రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే ఎలా కొలతలతో చేసుకోవాలో చూద్దాం. రాగి పిండి ఉండలు కట్టకుండా ఉండాలంటే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. అలాగే రాగి సంగటితో పాటు బెస్ట్ కాంబినేషన్ గోంగూర చికెన్ కర్రీ. ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వేసి అందులోకి కడిగిన గోంగూర ఆకులను యాడ్ చేసుకొని కలుపుతూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసామంటే గోంగూర ఆకు అనేది బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇది చల్లారాక మిక్సీ పట్టుకొని పేస్ట్గా చేసుకోండి. తర్వాత మరొక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి అయ్యాక గరం మసాలాస్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోండి. చికెన్ను ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే మీకు చికెన్ కర్రీ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకొని ఇందులోకి పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని సరిపడా కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇందులోకి టమాటోస్ ముక్కలను వేసి మగ్గించుకొని మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ను వేసి చికెన్కి గోంగూర అంతా కూడా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా గోంగూర చికెన్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. ఇప్పుడు రాయలసీమ రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా రాగి సంగటి చేయడానికి 1 గ్లాస్ బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేనైతే రెగ్యులర్గా వాడే రైసే తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే అది కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడగండి. ఇలా కడిగాక ఇందులో నీళ్లు పోసి ఒక అరగంట బియ్యాన్ని నానబెట్టండి. అలాగే మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రాగి పిండిని కూడా తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకుందాం. సరిపడా ఉప్పు వేసి బాగా వేడి చేయండి. ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టేసి అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికిపోయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు 1 గ్లాస్ పిండిని వేసుకోవాలి. ఇలా పైన ఒక లేయర్ లాగా వేసుకొని మూత పెట్టేయాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్లోగా వేడి చేయండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. మీకు ఒకవేళ గరిట తిరగడం కష్టంగా ఉంటే 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. గిన్నెకు నెయ్యి అప్లై చేసి ఇందులోకి వేడిగా చేసుకున్న రాగి సంగటి వేసి ఇలా గిన్నె తిప్పుతూ రౌండ్గా ముద్దలుగా చేసుకుంటే వేడి వేడి రాయలసీమ రాగి సంగటి రెడీ. ఈ రాగి సంగటితో పాటు ది బెస్ట్ కాంబినేషన్ గోంగూర చికెన్ కర్రీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా 2 రెసిపీస్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఎలా వచ్చిందో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.